హాయ్ ఎవ్రీవన్. నిన్న శుక్రవారం సుప్రీంకోర్టులో నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి జస్టిస్ పిఎస్ నరసింహ, అలోక్ అరాధే ధర్మాసనం ఆధ్వర్యంలో విచారణ సందర్భంగా ఈ లీకేజ్పై ఈ ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంత ఎక్స్పర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటికీ లీక్ అవ్వడం ఏంటి అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఎంతో వ్యయప్రయాసలు కోర్చి ఈ నీట్ ఎగ్జామ్ కోసం యువత ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళని ఎంతో నిరాశకి గురి చేయటమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఈ లీకేజ్ అనేది ఎంతో మనోవ్యధకు గురి చేసిందని ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా ఈ ఎన్టీఏ రద్దు చేయడం, అదేవిధంగా నీట్ ఎగ్జామ్లో మార్పులు తీసుకురావడం అనే దాని మీద వేసిన పిటిషన్ గురించి మాట్లాడుతూ దానికి సమాధానంగా ఈ నీట్లో తీసుకురావాల్సినటువంటి మార్పులకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కె రాధాకృష్ణన్ ఇచ్చినటువంటి సమాధానంలో ఈ ధర్మాసనం మాట్లాడుతూ ఎక్కడైనా ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి విధి విధానాలలో లోపం కానీ లేదా క్షేత్రస్థాయిలో లోపాల మూలాన కానీ ఈ విధమైనటువంటి సంఘటన జరిగి ఉండొచ్చని ఈ ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక ఎన్టీఏ వేసినటువంటి ఒక అఫిడవిట్లో దానికి సంబంధించి నెక్స్ట్ 2027లో సిబిటి మోడల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం, అంటే ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందని ఎన్టీఏ తెలియజేయటమే కాకుండా ఇక ఇప్పటి వరకు ఎక్స్పర్ట్స్ కమిషన్ ఇచ్చినటువంటి సజెషన్స్ ప్రకారం భవిష్యత్తులో పెన్ పేపర్ టెస్ట్ అనే దానికి భవిష్యత్తులో ఉపసంహరించుకుంటున్నామని ఎన్టీఏ తెలియజేయడం జరిగింది. దాని మూలాన ఇటువంటి లీకేజీలన్నీ కూడా అరికట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విషయం ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.